హాయ్ గాయస్, నైట్ టైం రాత్రిది మన అన్నం ఉన్నది కదా, ఆ అన్నంకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. అంటే పిల్లలు ఇలా సండే హాలిడే మంచిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయి మమ్మీ అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. చూడండి, మీరు చూసినప్పుడు ఈ కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. బాగుంటుందని టేస్ట్గా చేద్దాం. చూడండి ఉల్లిపంప వేస్తున్నాను, ఉల్లిగడ్డ వేస్తున్నాను. చూడండి, ఆలుపు ఇలా కలుపుకొని అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లం పేస్ట్ ఫ్రెష్ది, ఇప్పుడే నూరాను. చూడండి, అల్లం పేస్ట్ చిటికే పసుపు వేస్తున్నాను. అల్లం పేస్ట్ అలా మంచిగా అంటే అది మంచిగా కలిపి పలిగి మంచిగా టేస్ట్గా మొత్తం పలగొట్టేసాను. చూడండి, ఇంత పొడి పొడిగా చేసుకొని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. చూడండి, నైట్ రైస్ ఇది వేస్ట్గా పడేయద్దు కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఏదైనా టిఫిన్ చేయమంటారు కదా. ఇప్పుడు ఆ రోజు వేసుకుంటున్నా. అవి కలిపినాక గుడ్డు వలగొట్టుకుంటున్నా. అంటే వేరే వలగొట్టుకోవాలి గుడ్డు. అన్నం తర్వాత కలుపుకొని చూడండి. ఇప్పుడైతే మాకు సరిపడిన గుడ్లు వేసుకుంటున్నాం అన్నాన్ని బట్టి. సో చూడండి, 4 గుడ్లు వేస్తానండి ఆ అన్నంకి. రాత్రి అన్నం కదా, కొద్దిగా బాగుంటుంది అని చెప్పేసి కొద్దిగా ఎక్కువ వేస్తున్నాం. చూడండి, పలగొట్టాను కదా, మంచి దగ్గరికి అవుతుంది, పలిగింది. సో చూడండి, మొత్తం పొడి పొడి అయిపోయింది. ఇలా ఉంది. కారం వేసుకుందామండి. మనకు తగ్గినట్టు. పిల్లలు ఎట్లా తింటారు, స్పైసీ తింటారా, టేస్ట్కి తింటారా. కొంచెం ఉప్పు వేసుకుందామండి, మనకు తగ్గినట్టు. మీకు నచ్చినంత వేసుకోండి. అలానే గుడ్డు వేసుకుందాం. ఇప్పుడు అది ఇక్కడ వేస్తున్నాను. చూడండి, చూడండి కలుపుతున్నాను. కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర బాగుంటుంది టేస్ట్, మనకి నోట్లో తగ్గుతుంటే, అందుకే కొత్తిమీర వేసుకున్నాను. చూడండి, కొంచెం ఒక నిమ్మకాయ వేసుకుందాం. గింజలు అనేది డైరెక్ట్గా వండేస్తే గింజలు అనేది పడదు. హోల్ అది మన జాలి గంట తీసుకోవాలి. జాలి గంట తీసుకొని ఇట్లా పిండుకోవాలి. పచ్చి మసాలా వేసిన, లైట్గా గింతంత వేసిన. పిల్లలు తింటారు, వెయిట్ చేస్తున్నారు వాళ్ళు తిన